హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ మహావిష్ణువుకి పిండి దీపాలంటే ఇష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ శ్రీమన్నారాయణునికి ఉసిరి వృక్షం అంటే మహాప్రీతి. అలానే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పాటు ఉసిరి దీపాలను వెలిగించడం వలన మన ఇంట్లో ఉండే సకల దరిద్రాలన్నీ పోతాయని చెప్పవచ్చు. శుక్రవారం రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మికి ఉసిరి దీపాలు పెట్టడం వలన లక్ష్మీ అమ్మవారు సంతోషించి సకల సంపదలు ఇచ్చి ఇంట్లో సుఖశాంతులు జరిగేలా చేస్తుందని చెప్పవచ్చు. ఉసిరి చెట్టు కనుక మన ఇంట్లో ఉంటే అంతకన్నా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని చెప్పవచ్చు. ఎందుకనగా దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడి ఉసిరి వృక్షం పుట్టిందని ఒక కథనం కూడా ఉంది. అలానే ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవి మరియు శ్రీమన్నారాయణుడు ఇద్దరూ ఉసిరి వృక్షంలో కొలువై ఉంటారని విష్ణు పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో ఈ ఉసిరి వృక్షాన్ని తులసితో జత చేసి కళ్యాణం చేస్తే మన ఇంట్లో పెళ్లి కాని వారు ఉంటే త్వరగా పెళ్లి అవుతుందని చెప్తున్నారు పండితులు. ఇంట్లో ఎవరైనా ఉసిరి చెట్టుని నాటాలి అనుకునేవారు ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అలానే కార్తీక మాసంలో శనివారాలను నాటవచ్చు. ప్రతిరోజు ఉసిరి చెట్లను పూజించడం వలన మనకు ఎప్పటి నుంచో వెంటాడుతున్న కర్మలన్నీ పోతాయంట. అలానే మన జీవిత కాలంలో 5 ఉసిరి చెట్లనైనా నాటాలి అని మన పురాణం చెబుతోంది. ఉసిరి దీపాలను వెలిగించేటప్పుడు నేరుగా భూమి మీద పెట్టి వెలిగించకూడదు. ఉసిరికాయల కింద తమలపాకు గాని బియ్యం కానీ పోసి వెలిగించాలి. కానీ కొంతమంది ఏముందిలే అని నేరుగా నేల మీద పెట్టి వెలిగిస్తుంటారు. అలా చేస్తే మహాదోషం అని చెప్పవచ్చు. ఉసిరికాయ మీద కొంచెం తొక్కను తీసి దాని మీద నెయ్యిలో ముంచిన ఒత్తులను పెట్టాలి. తరువాత ఏకహారతితో ఒత్తులను వెలిగించి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టి ఈ మంత్రం చదవాలి. శ్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రజ్ఞా యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఉసిరి చెట్టుకి దీపం పెట్టడం వలన కలిగే లాభం ఏంటో తెలుసా? పిల్లలు లేని వారికి పిల్లల్ని కలిగేలా చేస్తుంది. అలానే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది అని మన పురాణం చెబుతోంది. ఉసిరి దీపాలు కొండెక్కిన తరువాత ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి లేదా పారే నీటిలో వదిలేసి రావాలి. అంతేకాని వాటిని మన ఇంట్లో దేనికి ఉపయోగించకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.